7-8 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి నెవిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే వీటి తగ్గించడానికి కాకి నెవిలి పింగళ, తెల్ల నెవిలి పింగళ, నెవిలి అబ్రాసు, నెవిలి మైలాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే వీటి లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడి డాగ, కోడి మిరపండాగ, కోడి పొల, కోడి ఎర్రమైలాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 7-8 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 8-10 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నది ముసుగు పెట్టుకోవాల్సరికి పశ్చిమ కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా కలిసిసరికి పశ్చిమ కాకిడాగ, పశ్చిమ ఎర్రడాగ, పశ్చిమ కాకిడాగ పర్ల, నల్ల కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా హాసింగ్ కలిసేసరికి కోడి రసంగి, కోడి డాగ, కోడి పింగళ, కోడి మిరపన్ను డాగ అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 10-11 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పశ్చిమ కోడి కాకి నెమిలి ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గించడానికి కోడి నెమిలి, కోడి నెమిలి అబ్రాసు, కోడి మేళ, తెల్ల చేతువాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే కూడా లాసింగ్ వచ్చేసరికి కోడి డాగ, కోడి ఎర్ర డాగ, కోడి ఎర్ర అబ్రాసు, డాగ మైలాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 10-11 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 11-12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి బోరపీకలు కాకి నెమిలి ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే కూడా తగ్గలిసి రంగులు వచ్చరికి నల్ల కాకి నెమిలి, నల్లమైల, నల్లకట్ట అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి తెల్ల కోడి, తెల్లగేరువ, గరుడు మేళ, కోడి పింగళాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 11-12 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 12-1 గంట మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి కాకి డాగ అని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరికి పసింగాల రసంగి, మిరపన్ను డాగ, ఎర్రడాగ, కోడి ఎర్రమేళాలని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి పాలాబ్రాసు, తెల్ల కక్కెర, కోడి కాకి, కోడి మేళాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఇక్కడ మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 1-2 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి తెల్ల నెవిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే ఇంటి తగ్గేసరికి పశ్చిమ సేతువ, గేట్ నెవిలి పింగళ, నెవిలి అబ్రాసు, గోల్డ్ పసింగల అబ్రాసులు అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి మన లాసింగ్ కలిసేసరికి మిరపన్ను డాగ, ఎర్ర డాగ, కోడి డాగ, నల్ల డాగ, ఎర్రమేళాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 1-2 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 2-3 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి నల్ల కాకిడాగ పర్ల అని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరికి కాకిడాగ పర్ల, నెవిలి చూపు మిరపండాగ, కాకిడాగ, నల్లపచ్చ కాకిడాగ అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా లాసింగ్ కలిసేసరికి కోడి డాగ, తెల్ల చేతువ, కోడి ఎర్రమేళ, కోడి మసర డాగ, కోడి పోలాలు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2-3 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 3-4 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి గౌడు, తెల్ల నెవిలి పింగళాన్ని ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదేవిధంగా తగ్గలిసరికి వచ్చరికి నెవిలి పింగళ, నెవిలి అబ్రాసు, నెవిలి డాగ, నెవిలి కక్కెర అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి కాకి డాగ, పశ్చిమ కాకి, కాకి నెవిలి, కోడి కాకి అనేవి లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 3-4 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 4-4:45 మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి పశ్చిమ కాకి నెమిలి ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే ఇంటి తగ్గలిసి రంగులు వచ్చరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పశ్చిమ కాకి, నల్ల కాకి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి లాసింగ్ కలర్స్ వచ్చరికి కోడి డాగ, ఎర్రడాగ, కాకిడాగ, నల్ల మైలాలని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 4-4:45 మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ అదేవిధంగా 5-6 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సరికి కోడి మిరపన్ను డాగ అనేది ముసుగు పెట్టుకోవాల్సి అనమాట. సో అదే మీరు తగ్గలిసరికి కోడి ఎర్రడాగ, కోడి రసంగి డాగ, కోడి ఎర్రమేళ, కోడి ఎర్ర నెమిలి అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటి పైన లాసింగ్ కలర్స్ వచ్చరికి నల్ల సవల, నల్లకట్ట రసంగి, నల్లకట్ట బ్రాసు, 9 కాకి, పశ్చిమ కాకి అని ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా 5-6 గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈరోజు యొక్క కలర్ అప్డేట్ ఇంతవరకండి. సో వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు గమనించి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే జరిగింది. సో కావున పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికి ప్రయత్నించగలరు. సో ఫ్రెండ్స్ వీడియో చూసేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.